జూన్ 8 నాడు దేవుడు ఏం చేయబోతున్నాడు? నేను ప్రార్థన చేశానండి. సో జూన్ 8వ తారీఖు నాడు ప్రభువా నువ్వేం చేయబోతున్నావు? నీ కార్యం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఏ విధంగా నీ జనాల్ని సందర్శించాలని కోరుకుంటున్నావు? నీ ఉద్దేశాలు ఏంటని నేను ప్రార్థన చేశానండి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చారు ఏంటంటే, జూన్ 8వ తారీఖు నాడు ఒక ప్రత్యేకమైన కార్యం చేయబోతున్నాను, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రధాన దూతను పంపించబోతున్నాను సెలవిస్తున్నాడు. నమ్ముచాలను గట్టిగా అరిసిమని చెప్పండి. జూన్ 8వ తారీఖు ఆదివారం వస్తుందండి. ఈ ఆదివారం నాడు మన సెకండ్ ఉన్న బేతల్ చర్చ్లో మనం కూడుకొని ప్రభుని ఆరాధిస్తున్నాము. మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, రెండవ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుండగా, ఈ 2 ఆరాధనలో ప్రభుని గణపరుస్తుండగా, నేను స్తుతిస్తుండగా, ప్రభు నువ్వేం చేయబోతున్నావు, నీ జనాలు ఎలా సందర్శించబోతున్నావు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చాడు ఏంటంటే, ఈ యొక్క ఉదయకాలం సాయంకాల ఆరాధనలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రధాన దూత వచ్చి దర్శిస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. నమ్ముచవాళ్ళు గట్టిగా ఆరేసి ఇవ్వని చెప్పండి. నేను ప్రార్థన చేసినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయము 19వ వచనం చూపించారండి. ప్రధాన దూత అయినటువంటి గాబ్రియల్ చెప్తున్నాడు, నేను దేవుని సముఖమందు నిలబడు గాబ్రియల్ దూతను, నీతో మాట్లాడుటకు ఈ సువార్తమానం నీకు తెలుపుటకు పంపబడితినని జకర్యాతో చెప్పాను. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఈ సెగిన బేతల్ చర్చిలో మొదటి ఆరాధనలో, రెండవ ఆరాధనలో ఎవరైతే పాల్గొంటున్నారో ఒక ప్రధానమైనటువంటి దూతను పంపించబోతున్నాడు. ఈ దూత వచ్చి ఒక్కొక్కరిని ముట్టబోచున్నాడు. ఒక్కొక్కరికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాన్ని, స్వస్థతను, ఏ కార్యాల కోసం మీరు కనిపెట్టుకున్నారో, ఏదైతే దేవుడు చేయాలని మీరు వేచి ఉన్నారో, ఏ స్వస్థత కోసం, ఏ మేలు కోసం, ఏ కార్యం కోసం మీరు ఇన్నాళ్ళుగా వేచి ఉన్నారో అవన్నీ జరిగించడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రధానమైన దూతను సెకండ్ బేతల్ చర్చిలో ఈ వచ్చే ఆదివారం అనగా జూన్ 8వ తారీఖు నాడు ఈ అభిషేక ఆరాధనలు పంపిస్తున్నాడు. సో కాబట్టి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ప్రభువా నన్ను సందర్శించు, నాకు సహాయం చేయి, నాకు మేలు చేయి, నాకు అద్భుతం జరగాలి, ఇంట్లో కార్యం జరగాలి, స్వస్థ జరగాలి, చేతుల నుంచి శక్తుల నుంచి విడుదల పొందాలి అని ఏ కార్యాల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారో ఈ కార్యాలు జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేక దూతను సిద్ధపరుస్తుండగా, పంపిస్తుండగా, ఇక మీరు ఎక్కడున్నా కానీ కుటుంబాలుగా స్థలం రండి. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేయబోతున్నాడు. ఈ ప్రధాన దూత వచ్చి ఎవరైతే ముందస్తుగా సిద్ధపడి వచ్చి, అందరికీ కాదండి, ఎవరైతే ముందస్తుగా సిద్ధపడి ప్రార్థన చేసుకుని వచ్చారో, ఎవరైతే నాకు ఈ కార్యం జరగాలి ప్రభువా, నేను ఘనపరుస్తాను, నీకు సాక్ష్యం చెప్తాను ప్రభువా అని ఎవరైతే అనుకుని వచ్చి ఉన్నారో వారి విషయంలో ప్రధాన దూత ప్రత్యేకంగా కార్యం చేయబోతున్నాడు. ఆ ప్రధాన దూత వారికి ఏమేమి జరగాలి, స్వస్థతన, అద్భుతమా, దయ్యం నుంచి విడుదల, చేతుల నుంచి విడుదల, అప్పులు తొలగిపోవడమా, ఏ విషయంలో అయితే మీరు ప్రభు జోక్యం చేసుకొని మీకు అద్భుతం చేయాలని కోరుకుంటున్నారో ఆ విషయంలో ప్రధాన దూత జోక్యం చేసుకోబోతున్నాడు, కార్యం జరిగించబోతున్నాడు. ఇక నమ్ముచవాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. సో కాబట్టి మీరు సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నా కానీ కుటుంబాలుగా స్థలం రండి, ప్రార్థన చేసుకోండి. 2 అభిషేక ఆరాధనలు ఉన్నాయి. జూన్ 8వ తారీఖు ఇది ప్రవక్తల సంఘం అండి. సికింద్రాబాద్ బేతల్ చర్చిలో మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు ఉంటుంది, రెండవ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఊహించని కార్యాలు చేస్తున్నాడు. ఊహించని మేలు చేయబోతున్నాడు. సో కాబట్టి సిద్ధపడి రండి. రోగులున్నా కానీ తీసుకురండి, దయ్యం పట్టిన వారు ఉంటే కూడా తీసుకొని రండి. సనుకుని ఉట్టిగా రావద్దు. ప్రార్థన చేసుకొని, వీడియో చూసిన తర్వాత ప్రార్థన చేసుకుని, ప్రభువా నేను శ్రీనాథ్ బేతల్ చర్చకు వస్తున్నాను ప్రభు, నాకు ఈ కార్యం జరగాలి ప్రభు, నీ ప్రధాన దూత నన్ను ముట్టాలి, నాకు ఈ విషయంలో కార్యం జరిగించి అద్భుతం జరిగించాలి, నేను సాక్ష్యం చెప్పుకుంటా ప్రభు అని చెప్పేసి ఎవరైతే ప్రార్థన చేసుకొని సిద్ధపడుతూ ఉండి వస్తారో, ఇక వారి విషయంలో ఈ అభిషేక ఆరాధనలో మీరు ఆరాధిస్తుండగా, వాక్యం వింటుండగా ఏదో ఒక సమయంలో ప్రధాన దూతను పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఇక ఆ క్షణం వచ్చినప్పుడు ప్రధాన దూత మన మధ్యలో సంచారం చేస్తాడు. ఆ క్షణంలో ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఆరాధిస్తుంటారో, ప్రార్థనలో ఉంటారో, బేతల్లో వారి చర్చిలో ఉంటారో, ఇక వారిని ప్రధాన దూత ప్రత్యేకంగా ముట్టబోచున్నాడు, దర్శించబోతున్నాడు. అనేకమైన దయ్య శక్తులు కూడా యేసు క్రీస్తులో బడికి రాబోతున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి పీడిస్తున్నటువంటి సంకటాలు ఉన్నా కానీ విడిచి వెళ్ళిపోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ఈ సండే రోజు తన యొక్క సందేశం ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు, నేరుగా నీతో మాట్లాడబోతున్నాడు, నేను అభిషేకించబోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం, రండి. ఎవరైతే విశ్వాసంతో ఈ సిగ్నల్ బేతల్లో చేర్చి అభిషేకాలకు వస్తారో వారి కార్యాలు జరుగుతాయని ప్రవచిస్తారు. హరిసి అని చెప్పండి. ప్రధాన దూత మిమ్మల్ని ప్రత్యేకంగా ముట్టి నీకు అద్భుతాలు చేస్తానని ప్రవచిస్తున్నాను. హరిసి అని చెప్పండి. మీరు ఖాళీ చేతులతో పోరని ప్రవచిస్తున్నాను. హరిసి అని చెప్పండి. మీరు ఏ ఆశతో వచ్చి ఉన్నారో మీ ఆశను తృప్తిపరుస్తూ
బలపరుస్తాను, ప్రవచిస్తున్నాను చెప్పండి గట్టిగా హరిసేవాణి. స్థలం ఏంటంటే బేతల్ టవర్ చర్చ్, బాలాజ్ నగర్, చిల్కల్ బిల్డింగ్, బాలాజ్ నగర్, యాప్లో సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 24B 211M అనే బస్సులు ఉంటాయి. 24B 211M అనే బస్సులు ఉంటాయి. బాలాజ్ నగర్లో కోళ్ళ ఫారం బస్ దగ్గర దిగి గూగుల్ మ్యాప్లో మీరు బేతల్ టవర్ అని టైప్ చేసిన వస్తుంది. లేదంటే చిలుక బిల్డింగ్ అంటే చెప్తారు. రండి. కుటుంబాలకు వస్తుండగా ఈ జూన్ 8వ తారీఖు నాడు దేవుడు ప్రధాన దూతను పంపి మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఒక వినూత్నమైనటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఉండబోతుంది. ఎన్నడూ చూడని ఒక అనుభవాన్ని, అనుభవాన్ని ఈ ఆదివారం మీరు పొందుకోబోతున్నారు. రండి, దేవుడు దర్శించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు.